హైదరాబాద్ హబ్సీగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులు భర్త చంద్రశేఖర్ రెడ్డి, భార్య కవిత, కూతురు సీతారెడ్డి, కుమారుడు విశ్వన్ రెడ్డిగా గుర్తించారు. మృతుడు చంద్రశేఖర్ రెడ్డి గతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. అయితే 6 నెలలుగా ఉద్యోగం లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. దీంతో ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ హబ్సీగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, ఉద్యోగం లేకనే ఆర్థిక ఇబ్బందులతో వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా? ఇంకేదన్నా కారణాలున్నాయా? ఇలా హైదరాబాద్ హబ్సీగూడలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి నలుగురు ఒకేసారిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య భర్తలు ఇద్దరుతో పాటు ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పటి వరకు అయితే ప్రాథమికంగా కారణాలు అయితే తెలియరాలేదు. ఆర్థిక ఇబ్బందులే కారణం అని అయితే ప్రస్తుతానికి పోలీసులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే అక్కడ సూసైడ్ లేఖ కలకలం రేపడంతో ఆ సూసైడ్ లేఖను కూడా ప్రస్తుతం పోలీసులు తీసుకున్నారు, దాన్ని పరిశీలిస్తున్నారు. అయితే భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమున్నాయి ఇప్పటికే మనం చూసుకోవచ్చు. అంటే ఫ్యాన్ కు ఉరివేసుకొని మరి కూడా ఆ ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం నిన్న సాయంత్రానికి అయితే ఈ ఘటన జరిగింది. పోలీసులకు ఇంటిమేషన్ అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా తలపిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ప్రస్తుతం అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నారాయణ కాలేజ్ లో లెక్చరర్ గా చంద్రశేఖర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం కాలేజీలో గత 6 నెలలుగా ఏదైతే పనిచేశాడు. అయితే గత 6 నెలల నుంచి కూడా ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భార్య కవిత, కూతురు సీతారెడ్డి 9వ తరగతి చదువుతుంది, కుమారుడు విశ్వన్ రెడ్డి 5వ తరగతి చదువుతున్నారు. మొత్తం నలుగురు ఒకేసారిగా ఉరివేసుకొని ఆత్మహత్యను పాల్పడడంతో పూర్తిగా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. అయితే ఈ నలుగురి డెడ్ బాడీలను కూడా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలు ఏమన్నాయనేది ప్రస్తుతం పోలీసు అయితే కుటుంబ సభ్యులను అడిగి కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఆర్థిక పరమైన అంశాలే ఉన్నాయా, ఇంకేమైనా ఫ్యామిలీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయన్న కోణంలో ఒకవైపు దర్యాప్తు చేస్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. శీలా. రైట్, థ్యాంక్ యూ అమర్. శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఈ భేటీ ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చలు, బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాట్లో తెలిపిన నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణిని సభలో బీఆర్ఎస్ ఎండగట్టనున్నట్లు సమాచారం. ప్రభుత్వ హామీల అమలు, రాష్ట్రంలో రైతాంగం సమస్యలే ఎజెండాగా సభలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ముందుకు వెళ్లేలా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో మాత్రం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరుపై కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటివరకే రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా హామీలు కూడా ఇక్కడ కూడా నెరవేర్చలేదు. ఆ నెరవేర్చకపోవడానికి కూడా శాసనసభ, శాసన మండలి వేదికగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటూ కూడా ఇప్పటివరకే కేసీఆర్ నేతలకు పలు సందర్భాల్లో కూడా సూచనలు చేశారు. కాబట్టి మరోసారి కూడా ఈ సమావేశాల మాత్రం దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఎస్ఎల్బిసి ఆ విషయంలో ఇప్పటివరకే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అధికార పార్టీ మాత్రం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది కాబట్టి అది కూడడానికి కారణమైందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం దీనిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ నుంచి కూడా సరైన సమాధానం ఇచ్చామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో మాత్రం ఎక్కడ కూడా ఎస్ఎల్బిసిని నెరవేర్చలేదు, దాని నిర్లక్ష్యానికి కూడా ఎక్కడ కూడా గురి చేయలేదంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకు రిప్లై ఇస్తున్న నేపథ్యంలో మాత్రం ఎస్ఎల్బిసి అదేవిధంగా రాష్ట్రంలో మాత్రం పంటలకు సంబంధించి మాత్రం నీటిని ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటూ కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో శాసనసభ వేదిక కూడా రాష్ట్రంలో మాత్రం వాడుకోవడానికి నీటి వనరులు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులు ఉన్నా కూడా ఎందుకు నీటిని పంట పొలాలకు ఇవ్వలేకపోతున్నారు దానిపై కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా కూడా జాబ్స్ మాత్రం ఇప్పటివరకే ఇవ్వట్లేదు. జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ప్రకారం మాత్రం ఏమైంది అనే దానిపై కూడా ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా, రైతులకు సంబంధించినందుకు ఏవైతే హామీలు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటిని కూడా అమలు చేయాలి. అమలు చేయకపోతే మాత్రం పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి కూడా గతంలో బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో మాత్రం శాసనసభ వేదిక నుంచి కూడా ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు, రైతులకు సంబంధించిన రుణమాఫీ, రైతు భరోసా పైన కూడా ఏ విధంగా గలాన్ని వినిపించాలనే దానిపైన కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ శాసనసభ సమావేశాలలో మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో మాత్రం కాళేశ్వరానికి మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా ఒక విమర్శలు చేసి దానికి సంబంధించి కూడా ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఒక రిపోర్టు సంబంధించిన మాత్రం నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తొందరలో ఇస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు కమిషన్ చెప్తున్న నేపథ్యంలో మాత్రం దీనికి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటికే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం 15 నెలల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు కూడా అప్పులు చేసింది. అప్పులు చేసినా కూడా రాష్ట్రంలో ఒక అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టలేదు అనే దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ విమర్శలు కూడా గుర్తిస్తున్న నేపథ్యంలో మాత్రం బడ్జెట్ సమావేశాలు మాత్రం ఈసారి అటాటుగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక పక్క రాష్ట్రానికి సంబంధించినందుకు మాత్రం అభివృద్ధి జరగకుండానే అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారు, అప్పులు తీసుకొచ్చిన వాటిని ఏం చేస్తున్నారు అనే దానిపై కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ మధ్యాహ్నం ఆ తర్వాత తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాల్లో మాత్రం కేసీఆర్ ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ శాసనసభ సమావేశాలు మాత్రం పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టే విధంగా కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రభుత్వం ఇప్పటివరకు బీఆర్ఎస్ పైన కూడా చేస్తున్న ప్రతి విమర్శను కూడా తిప్పికొట్టే విధంగా కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఏ విధంగా సిద్ధంగా ఉండాలన్న దానిపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇవాళ ములుగు జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్వయంగా ఆయన పరిశీలించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కొమరం భీం, బిర్సా ముండా విగ్రహాలను గవర్నర్ ఆవిష్కరించనున్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు సోలార్ ఆర్గనైజింగ్ సిస్టమ్ కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం మేడారం, సమ్మక్క సారలమ్మలను గవర్నర్ దర్శించుకోనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇవాళ ములుగు జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్వయంగా ఆయన పరిశీలించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కొమరం భీం, బిర్సా ముండా విగ్రహాలను గవర్నర్ ఆవిష్కరించనున్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు సోలార్ ఆర్గనైజింగ్ సిస్టమ్ కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం మేడారం, సమ్మక్క సారలమ్మలను గవర్నర్ దర్శించుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్జుల్లో 3,600 కోట్ల విలువైన వాటాలను బదిలీకి సంబంధించి కేసులో ఏపీ సిఐడి విజయసాయిరెడ్డిని కూడా నిందితుడిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. విజయసాయిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన సత్యమణికి సిఐడి అధికారులు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్జుల్లో 3,600 కోట్ల విలువైన వాటాలను బదిలీకి సంబంధించి కేసులో ఏపీ సిఐడి విజయసాయిరెడ్డిని కూడా నిందితుడిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. విజయసాయిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి సిఐడి అధికారులు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, సిఐడి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్. క్రియాశీల మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందాయి. విచారణకు రేపు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు అయితే అందజేశారు. అయితే దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి ఏం చేస్తారు, విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. అయితే కాకినాడ పోర్టుకి సంబంధించి వాటాల బదిలీ విషయంలో విజయసాయిరెడ్డి పైన సిఐడి కేసు నమోదు చేసింది. అయితే అక్రమంగా పోర్టు వాటాలను బదిలీ చేయించుకున్నారని చెప్పి విజయసాయిరెడ్డి పైన కేవీ రావు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఈ మేరకు విచారణకు రావాలి అంటూ సిఐడి అధికారులు నోటీసుల్లో పేర్కోవడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకల్లా మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ ఏదైతే సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారో, అయితే ఈ కాకినాడ పోర్టు వాటాలకు సంబంధించి మొత్తం 5 పైన సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా విక్రాంత్ రెడ్డి, A2 గా విజయసాయిరెడ్డి, A3 గా శరత్ చంద్రారెడ్డి, A4 గా శ్రీధర్, A5 గా అరబిందో రియాలిటీ ఇన్ఫ్రో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా ఇదే కేసులో ఈడీ ఎదుట కూడా సాయిరెడ్డి హాజరయ్యారు గతంలో. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు కూడా తిరిగి సాయిరెడ్డిని విచారణకు రావాలి అంటూ నోటీసులు అయితే అందించడం జరిగింది. దీనికి సంబంధించి ఇచ్చినటువంటి నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120B, రెడ్ విత్ 34 IPC సెక్షన్లను సిఐడి అధికారులు ఏదైతే ఇచ్చినటువంటి నోటీసులో పేర్కోవడం జరిగింది. అయితే ఇదే కేసులో ఇప్పటికే A1 గా ఉన్నటువంటి విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది హైకోర్టు. అయితే ఇప్పుడు సిఐడి ఎలాంటి ప్రశ్నలు విజయసాయిరెడ్డిని వేస్తుంది అనేదైతే ప్రస్తుతం ఒక ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈడీ ఎదుట హాజరైన నేపథ్యంలో సిఐడి ఎలాంటి విచారణ చేపడుతుంది అనే విషయాలకు సంబంధించినటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే వైసీపీ నుంచి అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేసులకి సంబంధించినటువంటి విషయంలో విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారు అనే అంశానికి సంబంధించి వేచి చూడాల్సిన పరిస్థితి. అలాగే ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేపథ్యంలో విజయసాయిరెడ్డి రేపు విచారణకి హాజరు అవుతారా లేదా అనే అంశం పైన మాత్రం ప్రస్తుతం అయితే ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ సీపోర్ట్ విషయంలో కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు అయితే రేపు ఉదయం 11 గంటలకి మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి రావాలని ఏదైతే నోటీసులు అందజేయడం జరిగింది. శీల, రైట్, థ్యాంక్ యూ కాంతి.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, పీవీటీజీలకు ₹1,00,000 అదనపు ఆర్థిక సాయం చేసేందుకు జీవో జారీ చేసింది. పీఎంఏవై అర్బన్ బిఎల్సీ 1.0, పీఎంఏవై గ్రామీణ్ 1.0, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటికే గృహాలు పొందిన లబ్ధిదారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం వర్తిస్తుంది. హెచ్ఎస్జీ సభ్యులకు 0 వడ్డీపై 35,000 వరకు రుణ సౌకర్యంతో పాటు ఇసుక కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందని జీవోలో స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, పీవీటీజీలకు ₹1,00,000 అదనపు ఆర్థిక సాయం చేసేందుకు జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహ నిర్మాణదారులకు లబ్ధి చేకూరే విధంగా జీవోను విడుదల చేసింది, నూతన జీవోను. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే సబ్సిడీ ధర ఉందో ఇదేది ప్రభుత్వం ఈ గృహ నిర్మాణాలకు చేపట్టడానికి ఎక్కడా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపయోగపడేది కాదు. అయితే ప్రభుత్వం అయితే మాత్రం గృహ నిర్మాణాలు చేపట్టడానికి లోన్ల రూపంలో మంజూరు చేసినప్పటికీ కూడా ఆ లోన్లు కూడా అరాకొరగా ఉండటం, ఈ గృహాలు పూర్తి కాకుండా నిర్వాసితులు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు సగం నిర్మాణం చేపట్టేసి మిగతా సగం నిర్మాణం లేకుండా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఇటువంటి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం చూసుకుంటే గృహ నిర్మాణాలు ఏదైతే గత ప్రభుత్వంలో కూడా దాదాపు 1,00,000 మందికి పైబడి గృహాలకు సంబంధించి సబ్సిడీ లోన్లు మంజూరు చేసినప్పటికీ కూడా గృహాలను కూడా పూర్తిగా నిర్మించుకోలేక అరాకొరగా కొన్ని ప్రాంతాల్లో 70%, కొన్ని ప్రాంతాల్లో 20% పనులకు మాత్రమే పరిమితం అయ్యాయి. అటువంటి గృహాలు పూర్తిగా ఏదైతే పేదలకు ఇచ్చారో మంజూరు చేశారో పేదలకు ఇచ్చిన మంజూరు చేసిన గృహాలన్నింటినీ కూడా పూర్తిగా పక్కా గృహాలు చేయాలి. ఖచ్చితంగా వారందరికి కూడా నిర్వాసితులకి ఎక్కడా కూడా నిర్వాస యోగ్యం లేకుండా ఉండకూడదని ఆ యోచనతో ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చూసుకుంటే అదనంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన హౌసింగ్ లోన్ కి మించి అదనంగా రుణాన్ని మంజూరు చేసింది. అయితే ప్రధానంగా చూసుకుంటే బీసీలకి ₹50,000, ఎస్టీలకి ₹75,000, పీవీటీజీలకు ₹1,00,000 వరకు అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందజేయడానికి ఇది ప్రత్యేక జీవోని విడుదల చేయడంతో పాటు మరికొన్ని వెసులుబాట్లు ఏదైతే ఈ గృహ నిర్మాణాలకు సంబంధించిన సిమెంట్, ఐరన్లకు సంబంధించి కూడా కొంత గతంలో చూసుకుంటే ఇచ్చేదానికన్నా కానీ కొంత 20% పెంపు పొందించి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ లాభం చేకూరే విధంగా ఖచ్చితంగా పక్కా గృహాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు చేరే విధంగా వారు చేరేటానికి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో పూర్తి అయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని లబ్ధిదారులకు ఎవరైతే ఇప్పటివరకు గృహాలకు సంబంధించిన లోన్లు తీసుకొని కట్టకుండా ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా కొత్త జీవోని విడుదల చేసింది. శిల, థ్యాంక్ యూ రాజేష్. తిరుపతి నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. రూమ్ నంబర్ 314లో పీఓపీతో చేసిన సీలింగ్ ఊడిపడింది. దీంతో ఆ హోటల్లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని వేరే చోటుకు తరలించారు. ఈ ప్రమాదం నుంచి భక్తులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. రూమ్ నంబర్ 314లో పీఓపీతో చేసిన సీలింగ్ ఊడిపడింది. దీంతో ఆ హోటల్లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఎవరికేమైనా గాయాలయ్యాయా?
థ్యాంక్ యూ షీలా. నిన్నటి దినం రాత్రి 11:30-11:30 గంటల ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే తిరుపతిలో నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ యొక్క మినర్వా గ్రాండ్ హోటల్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా ఈ యొక్క పిఓపి పైన ఉన్నటువంటి 314 రూమ్ నెంబర్ పైకప్పు నుంచి కూడా ఈ యొక్క పెచ్చులు ఊడి పడింది. దీన్ని గమనించినటువంటి రూమ్ లో ఉన్నటువంటి 5 మంది శ్రీవారి భక్తులు, శ్రీవారి దర్శనం అనంతరం కూడా వాళ్ళు ఇక్కడికి ఆ రూమ్ కి వచ్చారు. ఈ రూమ్ లో కూడా వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క పెచ్చులు ఊడి పడటంతో కూడా వెంటనే అక్కడి నుంచి పూర్తిగా భయభ్రాంతులతో బయటకు పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. జరిగిన తరువాత ఈ యొక్క హోటల్ యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన అనంతరం హుటాహుటిన సంఘటన స్థలానికి కూడా పోలీసులు చేరుకున్నారు. దాదాపు 69 రూములు మొత్తం కూడా హోటల్ కూడా 3 ఫ్లోర్స్ ఉంటుంది. దీంట్లో 65 రూములు పూర్తిగా కూడా బుక్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందరినీ కూడా ఈ సంఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి రూమ్ లో వాళ్ళు అందరినీ కూడా అప్రమత్తమై పోలీసులు అందరినీ కూడా బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే 1993లో కూడా ఈ యొక్క హోటల్ అంటే ఓల్డ్ హోటల్ గా కూడా దీన్ని చెప్పవచ్చు. గతంలో గోవింద సినిమా కూడా ఈ హోటల్లోనే అక్కడ దాంట్లో నటించినటువంటి నటీనటులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హోటల్లో కూడా ఆ బస చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గతంలో కూడా మనం చూసుకున్నట్టే ఓల్డ్ హోటల్ గా కూడా దీన్ని గుర్తించారు. అటు తర్వాత దీని మెయింటెనెన్స్ తీసుకొని మినర్వా గ్రాండ్ గా కూడా దీన్ని పునరుద్ధరణ చేశారు. అటు తర్వాత రెగ్యులర్ గా కూడా ఈ యొక్క హోటల్ జరుగుతూనే ఉంటుంది. అయితే నిన్నటి జరిగినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఘటన ఏదైతే ఉందో దీంతో కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్. దాదాపు 65 రూములకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హుటాహుటిన బయటికి పంపించారు. తిరుపతిలో ఉన్నటువంటి పలు హోటల్లో కూడా వాళ్ళందరికీ పూర్తిగా అకామిడేట్ చేశారు. అంటే ఈ హోటల్ యాజమాని ఎవరైతే లోకనాథ్ నాయుడు ఉన్నాడో అతను కూడా క్లారిటీగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. కేవలం ఈ యొక్క హోటల్ కు సంబంధించి పైపిచ్చి ఊడి పడటంతో కూడా సంఘటన జరిగిందని చెప్తున్నారు. అంటే మొత్తం కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ పూర్తిగా అన్ని హోటల్స్ కు నిన్న ఈవినింగ్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది అనేటువంటిది పూర్తిగా కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.